హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఈసారి ఇంట్లోంచి బయటకు వెళ్ళడం అంత సేఫ్ కాదు కాబట్టి మన దగ్గర ఉన్న వస్తువులతో సింపుల్గా రాఖీ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో నేను 5 టైప్స్ ఆఫ్ రాఖీస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఈ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. నేను ఇవన్నీ ఇక్కడ జెమ్షోలో తీసుకున్నాను. సో నాకు అవి ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి. మనకు జనరల్గా కూడా ఇవన్నీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్లో దొరుకుతాయి. ఇది వచ్చేసి నేను ఈ క్రాఫ్ట్ పేపర్తో సర్కిల్లా చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మనకు కావాల్సినవి బీడ్స్, థ్రెడ్, నీడిల్స్, ఇంకా సీజర్స్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో నేను ఇది బ్రేస్లెట్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇంత సైజ్ సెలెక్ట్ చేసుకున్నా. సో మీకు ఎంత సైజ్ అవసరమో అంత సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో మనం థ్రెడ్, సో మనం ఫస్ట్ కొంచెం థ్రెడ్ని కట్ చేసుకొని పెండెంట్లోంచి ఇలా తీసి ఇలా తీసి 2 లేయర్ ఇలా డబుల్ లేయర్ తీసుకొని ఈ రెండింటి చివర రెండింటిని ఇలా పట్టుకొని నీడిల్లోంచి తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది కొంచెం బీడ్స్ ఎక్కించడానికి. దీంట్లో కొన్ని బీడ్స్ లావుగా ఉండి నిడిల్లోంచి పట్టవు, హోల్స్ చిన్నగా ఉండి నిడిల్లోంచి రావన్నమాట. సో అందుకే నేను హ్యాండ్తోనే తీసుకుంటున్నాను. ఇదే ఈజీగా ఉంది. సో మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. ఫస్ట్ సో ఇది 1 సైడ్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఒక 3 వేసేసుకుందాం. సో 1 సైడ్ కంప్లీట్ అయిపోయింది. మనం సేమ్ ఇలాగే ఇంకో సైడ్ చేసుకుందాం. సో సెకండ్ సైడ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఒక 3 వేసుకుందాం. సో 2 సైడ్స్ అయిపోయింది కదా. సో నేను ఈ స్క్రూ తీసుకున్నాను బ్రేస్లెట్కి. సో మనం ఈ చివర జాయిన్ చేసేస్తే, ముడిలు వేసేస్తే ఇంకా మన బ్రేస్లెట్ ఫినిష్ అయిపోద్ది. సో మనం ఈ స్క్రూలోంచి ఇక్కడలోంచి ఇందులోంచి థ్రెడ్ తీసి ముడేయాలి. సో ఇలా 2 ముళ్ళు వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. సో సేమ్ ఇలాగే ఇటువైపు కూడా వేసుకుందాం ముళ్ళు. సో కొంచెం మనకి ఈజీగా ఉండాలంటే ఫస్ట్ ఈ థ్రెడ్కి ఇక్కడ చివర ఒక 3 వేసేసుకోండి. సో మనకి ఇందులోంచి తీసుకొని ముడులు వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో మనం ఈ రింగ్లోంచి ఇలా తీసి ముడేసుకోవాలి. ఇలా 2 ముడులు వేసుకుంటే చాలు, అంతే. మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకెక్కువ ముళ్ళు వేసుకోవచ్చు. ఇలా రింగులోంచి తీసి 2 ముళ్ళు వేసుకోండి. తర్వాత బయట ఇలా ఒక 2 ముళ్ళు వేసుకోండి, అంతే, ఇంకా అయిపోయింది. ఫస్ట్ థ్రెడ్ ఇలా రింగులోంచి తీసి ఒక 2 ముళ్ళు, బయట ఒక 2 ముళ్ళు వేసుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇంకా ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మనం కట్ చేసుకుందాం.
సో మన ఫస్ట్ రాఖీ రెడీ. సో ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ రాఖీ చేసుకుందాం. సో నేను ఈ థ్రెడ్ తీసుకున్నాను. సో ఈ థ్రెడ్లోంచి నాకు ఎంత అవసరమో అంత, నేను ఈ సైజ్ సరిపోతుంది అనుకుంటున్నా. సో ఇంత కట్ చేసుకుంటున్నాను. సో ఇవి బటన్స్ అండి. సో వెనకాల నుంచి ఇలా ఈ థ్రెడ్ ఇందులోంచి తీయడమే. సో ఇంతే, ఇక్కడ ఒక ముడి ఇక్కడ ఒక ముడి వేసుకుందాం. సో మన సెకండ్ రాఖీ. సో ఇప్పుడు థర్డ్ రాఖీ చేసుకుందాం. సో నేను ముందుగానే ఈ బీడ్స్ని 2 గ్రూప్స్ కింద సేమ్ కౌంట్, అంటే 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా డివైడ్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు మనకి ఎంత థ్రెడ్ కావాలనో అంత కట్ చేసుకొని నీడిల్ పెట్టుకొని ఇంకా ఈ పెండెంట్లోంచి ఎక్కించుకోవడమే. సో ఈ పెండెంట్ వచ్చేసి నేను మ్యాగ్నెటిక్ పెండెంట్ తీసుకున్నా ఇలా. సో స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ థ్రెడ్ తీసుకొని ఇలా పెండెంట్లోంచి ఇలా ఎక్కించి మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని, సో నాకు ఇంత సరిపోద్ది. సో ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. సో మనం ఈ 2 జాయింట్స్ని నీడిలోంచి తీసుకోవాలి. ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకుందాం. సో 1 సైడ్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ముడి వేసుకుందాం ఇక్కడ లాస్ట్లో. సో ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా చేసుకుందాం. సో ఇలా 2 సైడ్స్ బీడ్స్ ఎక్కించుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిసి ఇక్కడ జాయిన్ చేసేద్దాం, ఇక్కడ ముడిలు వేసేద్దాం. సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకుందాం మనం. సో మనం ఇక్కడ ముడేసుకున్నాం కదా, ఇంకా ఇది రెడీ అయిపోయింది. సో ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఫినిష్ అయిపోయింది. 4th రాఖీ చేసుకున్నాం. సో నేను ఈ పర్పుల్ థ్రెడ్ తీసుకున్నా, ఈ సైజు తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ హోల్లోంచి నేను ఇటు సైడ్ తీస్తున్నా ఈ థ్రెడ్ని. సో ఇక్కడ మొత్తం కిందికి లాగకుండా కొంచెం ఇక్కడే ఉంచేసి, కావాలంటే మీరు కొంచెం చిన్న టై లాగా నాట్ లాగా వేసుకోండి, లేదన్నా కూడా ఇట్స్ ఫైన్. నాట్ వేసుకుంటే ఇట్స్ బెటర్ ఐ థింక్. యా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఇది గ్లూ, మీరు ఏ టైప్ ఆఫ్ గ్లూ అన్నా వాడచ్చు. సో ఇలా కొంచెం గ్లూ పెట్టేసుకొని ఈ పికాక్ని ఇలా స్టిక్ చేసుకోవడమే.
సో ఇప్పుడు మనం లాస్ట్ 5th రాఖీ చేసుకుందాం. సో నేను ఆరెంజ్ అండ్ రెడ్ థ్రెడ్ తీసుకున్నా ఇలా. సో ఇక్కడ బాగా వెట్ చేసుకొని ఇక్కడ ఒక ముడి వేసుకుందాం. సో అంతే. సో ఇక్కడ ఒక ముడి చివరిలో వేసుకుంటే ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇంకా అయిపోయింది, 5th రాఖీ రెడీ. సో రాఖీస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో చూద్దాం. సో ఇదండి ఈ వీడియో. మన ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్గా రాఖీలు ఎలా చేసుకోవాలో చూసాం కదా. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.